అందరికీ నమస్కారం. నా దైవ సమానులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఐటీ శాఖ మంత్రివర్యులు లోకేష్ గారికి ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకు ఇలా అంటున్నానంటే, కార్తీక మాసంలో ఈరోజు అనంతపురం అర్బన్ నందు వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగినది. ఇంతమంది వీరశైవుల్ని ఈరోజు ఒక చోటను కలిపి ఈ కార్యక్రమం చేస్తున్నాను అంటే ఖచ్చితంగా టీడీపీ పార్టీ వల్లనే నేను గట్టిగా చెప్తున్నాను. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఎన్నో కష్టాలు పార్టీలో అంటే ప్రతిపక్షంలో మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం. కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆ రోజు నాకు పార్టీ అండగా ఉంది. ఈరోజు కూడా నాకు నా కష్టానికి గుర్తించి ఈరోజు నాకు వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్పర్సన్గా అవకాశం ఇచ్చిన పార్టీకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇందుకు సహకరించిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారికి కూడా నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందుగా ఇప్పటి వరకు కూడా మన అనంతపురంలో ఎవరు కూడా కార్తీక వనభోజనాలు అనేది చేయలేదండి. అంటే ఎవరికి వాళ్ళు ఉన్నారు, కానీ ప్రతి ఒక్కరిని కూడా నేను మమేకమై వాళ్ళతో మాట్లాడి మొట్టమొదటిసారిగా ఈరోజు జిఆర్ ఫంక్షన్ హాల్ నందు కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగినది. 500కు పైగా ఈరోజు వీరశైవులు అందరూ ఇక్కడికి వచ్చి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. నిజంగా ఇంతటి మహర్భాగ్యం నాకు కల్పించిన తెలుగుదేశం పార్టీకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై వీరశైవ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.